అందరికీ స్వాగతం. వర్ణమాలను అనుసరించి పదాలు ఇప్పుడు నేర్చుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వర్ణమాల ఆధారంగా వచ్చే పదాలు ఏ విధంగా రాయాలి, ఆ నుంచి బండిరా వరకు ఉన్నటువంటి పదాలని నేర్చుకుంటూ వాటిని అనుగుణంగా మరికొన్ని పదాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు విషయానికి వస్తే ఇక్కడ ఆ ఆ, ఈ ఈ, ఊ ఊ, రు రు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం సహాతో పదం రాయడం జరిగింది, గమనించండి. క ఖ, గ ఘ, ఞ ఞ అనేది అది సంయుక్త అక్షరంలో వస్తుంది తప్ప అది ఒక్కటిగా రాదు కనుక ఇక్కడ మనం రాసినవన్నీ సంయుక్త అక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ బుకార ఇకార ఏకారాంతాలు కానీ లేవు కనుక అన్ని ఇంచుమించు అకారాంత అక్షరాలతోనే పదాలు రాశాం కనుక వాటిని ఇక్కడ రాయలేదు. ఆ విషయం కూడా గమనించండి. మళ్ళీ క ఖ, గ ఘ, ఛ ఛ, జ ఝ, ట ఠ ఠ ఠ. ఇంచుమించు ఒత్తు ఠతో కూడా మనకి ప్రారంభంలో పదాలు తక్కువగా ఉంటాయి. ట ఠ, డ ఢ, త థ, ద ధ, న, ప ఫ, బ భ, మ, య ర ల వ, షే ష, స హ, ళ బండిరా. ఇక్కడ క్షాని నేను రాయలేదు. క్ష అనేది సంయుక్త అక్షరం. ఈ విధంగా ఆ నుండి బండిరా వరకు ఉన్నటువంటి వర్ణమాలను అనుసరించి పదాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. అలసట. ఇక్కడ ఇంచుమించు అన్ని అక్షరాల్లోనూ అకారమే ఉంది. వర్ణమాల పరిచయమైన ప్రతి ఒక్కరూ ఈ పదాలు చదవగలరు. అలాగే రాయడం కూడా ప్రయత్నించండి. మీకు సరైనటువంటి భాషా పరిజ్ఞానము అలవడుతుంది. అలసట, అలసట, అలసట. ఇక్కడ నాలుగు అక్షరాలతో పదాలు ఉన్నాయని చదవడానికి భయపడి ప్రయత్నం అనేది విరమించకూడదు. ప్రయత్నం అనేది చేయకుండా ఉండకూడదు. ఒక్కొక్క అక్షరము పూలమాల తయారు చేసేటప్పుడు సూదికి ఒక్కొక్క పువ్వు కూర్చున్నట్టుగా అక్షరాలను కూర్చుకుంటూ చదివితే మన పదాలు అనేవి చదవడం వస్తుంది. చూడండి, ఆ లా సా ట, అలసట. పూలమాల తయారు చేసేటప్పుడు ఒక్కొక్క పువ్వులు తీసుకొని సూదికి గుచ్చి ఆ సూది నిండా ఒక 4-5 పువ్వులు నిండిన తర్వాత దాన్ని అంతా మాలలోకి దారంలోకి ఇలా తీస్తాం కదా, ఆ పద్ధతిలోనే ఈ పదాలు చదవడం అనేది మనం చేస్తే వస్తుంది. చూడండి, ఒక్కొక్క పువ్వు సూది గుచ్చినట్టుగా ఆ లా సా ట. ఈ ఒక్కొక్క పువ్వు గుచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి ఏం చేస్తాం, దారంలోకి తీస్తాం కదా, అలాగే అలసట, అలసట, అలసట. అలాగే అన్ని పదాలని చదవచ్చు. ఆ నా. ఇక్కడ సున్నా ఉన్నప్పుడు నాకు సున్నా పెడితే నమ్ము కాదు, దాకు దాపడు సున్నా పెడితే ఇందా. మళ్ళీ ప్రతిసారి ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి నేను చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ తప్పు చేయకూడదు. చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అవి చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఆ నా. దాకు దాపడు సున్నా పెడితే ఇందా. ఆనంద. దాకు సున్నా పెడితే ఇందం. ఈ చివరి సున్నా ఉన్నప్పుడు దాకు సున్నా పెడితే దం వస్తుంది. ముందు సున్నా ఉన్నప్పుడు దాకు దాపడు సున్నా పెడితే ఇందా అవుతుంది. అందుకు మనం చాలా వీడియోల్లో చెప్పాము. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సున్నాని ఏ సందర్భంలో ఏ విధంగా ఉచ్చరించాలి, ఈ పదం మధ్యలో వస్తే ఎలా చదవాలి, పదం చివరి సున్నా వస్తే ఎలా చదవాలి, ఏ అక్షరం ముందు సున్నా ఉంటే ఏ విధంగా ఉచ్చరింపబడుతుందో చెప్పడం జరిగింది. అది పరిశీలించండి. అలా ఆ నా. దాకు దాపడు సున్నా పెడితే ఇంద. ఆనంద. ఇందాకు సున్నా పెడితే ఇందం. ఆనందం. ఈ బ త ల, యువతల. యువతల అంటే ఇటువైపు అని అర్థం. యువతల అంటే ఇటువైపు. యువతల అంటే ఇటువైపు, అవతల అంటే అటువైపు. ఇవి మన భాషలో ఉన్నటువంటి పదజాలం. ఈ బ త ల, యువతల. ఈవల.
ఈవల 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 అన్నా కూడా ఇటువైపే అర్థం. యువతల అన్న ఈవల అన్న ఇటువైపునే అర్థం. ఈవల ఆవల అంటాము, ఈవల ఆవల అంటాము, యువతల అవతల అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోండి. ఈవల. ఊ ద యాక్ సున్నా పెడితే యం, ఉదయం. ఊ ద యాక్ సున్నా పెడితే యం, ఉదయం. ఊ ఊ య ల ఊయల. చూసారా ఎంత ఈజీగా చదవడం వస్తుంది. ఊయల ఊయల. రు నాకు సున్నా పెడితే అణం, రుణం రుణం. రుణం అంటే అప్పు, అప్పు చేసేదాన్ని రుణం తీసుకున్నామని అంటాము. అలాగే రూక 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 అంటే రూపాయి అని అర్థం అన్నమాట. రూక. ఎడమ 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 అంటే లెఫ్ట్ సైడ్, ఎడమ వైపు ఎడమ వైపు. ఎడమ ఎడమ. ఏమనగా 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 అంటే ఏం చెప్తున్నామంటే అని అంటారు కదా. ఏమనగా ఏమనగా ఏమంటున్నామంటే అని అర్థం అన్నమాట. ఏమనగా ఏమనగా. ఐదవ ఐదవ ఐదవ. 5వ రోజు, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అలా అంటారు కదా. అలా ఐదవ ఐదవ. ఐదవ అంటే 5వ అంశము, 5వ అంశము అని అర్థము. అలాగే ఒకటవ ఒకటవ. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి అని అంటాం చూసారా. అవి అన్నమాట. 5వ, 1వ, 6వ ఇలాంటి అర్థాలు. ఒకటవ 1వ తరగతి. యాక్చువల్లీ మనం ఇలా ఒకటి రాసి 1వ తరగతి అని రాస్తాం అన్నమాట, లేదా 1వ తరగతి అని అంటాం. కానీ 1వ తరగతి దాని కరెక్ట్ అర్థం ఇదేనమాట. 1వ తరగతి. 1వ. ఓడ ఓడ. దాకు సున్నా పెడితే దం, ఔషధం ఔషధం. చూడండి ఈ షా చదివేటప్పుడు షా ఈ మూర్ధన్యం వైపు గాలి నెట్టబడాలి, అంగుడి వైపు. అందుకు అలా చదివినప్పుడు అది షా అనే శబ్దం వస్తుంది. ఔషధం ఔషధం. ఇక్కడ ఆ సున్నా పెడితే అమ్ అంటాం కదా. అమ్ అనేటువంటి అమ్ అనే శబ్దంతో మనకి పదాలు మొదటగా ఉండవు అన్నమాట. అమ్ అనే శబ్దం మొదటగా ఉండే విధంగా మనకు పదాలు ఉండవు. అందుకోసం ఇది ఇక్కడ కూడా దాపలు సున్నాగానే వస్తుంది. ఆ దాపలు సున్నా పెడితే ఇందా, ఇందాక సున్నా పెడితే ఇందం, అందం అందం. ఆ తాకు దాపలు సున్నా పెడితే ఇంత, అంత. రా గాకు దాపలు సున్నా పెడితే ఇంగా. చూడండి అంత రంగ. ఇంగాకు సున్నా పెడితే ఇంగం, అంతరంగం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ తా ముందు సున్నా ఉన్నప్పుడు దాన్ని ఇన్నే శబ్దం వస్తుంది. ఇది గా ముందు శబ్దం వచ్చింది కాబట్టి, గా ముందు సున్నా ఉంది కాబట్టి దానికి ఇన్య ఇన్య కొంచెం పెద్దగా రాస్తాను. ఇది పెద్దగా రాస్తాను. ఇక్కడ చూడండి ఇన్ అనేటువంటి శబ్దం వస్తుంది. ఇన్య ఇన్య. దీని శబ్దం ఇక్కడ వస్తుంది. ఇక్కడ చివరిగా వచ్చేటప్పుడు, చివరిగా ఉన్నటువంటి సున్నా వచ్చేటప్పుడు ఇమ్ అనే శబ్దం వస్తుంది అన్నమాట. ఇలా అలా తా ముందు సున్నా వస్తే, డా ముందు సున్నా వస్తే, పా ముందు సున్నా వస్తే, బా ముందు సున్నా వస్తే ఎలా ఉన్నదో, ఎలా వస్తాయో, ఎలా చదవాలో మనం ఆ వీడియోలో చెప్పాను. అది ఒకసారి చూడండి. ఇక అంతరంగం. అంతః అంతః. ఆ తాకు దాపలు సున్నా పెడితే ఇంత, ఇంతాకి విసర్జిస్తే తహ, అంతఃపురం అంతఃపురం. జాగ్రత్తగా ఉంది. ఎక్కువగా ఈ విసర్గం అనేది మనకు దుఃఖం అని రాసేటప్పుడు, అంతఃపురం అని రాసేటప్పుడు ఎక్కువగా అంతఃకరణం, అంతఃకరణం ఇలాంటి పదాల్లో వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంతఃపురం. క లా బా దాకు రాపస్తున్నప్పుడు ఇందా, కలబంద కలబంద. క లా బంద. ఖగం ఖగం. క ఖ గాకు సున్నా పెడితే ఘం, ఖగం. గ గ నాకు సున్నా పెడితే నం, గగనం గగనం. గగనం అంటే ఆకాశం. ఖగము అంటే పక్షి. ఖగము అంటే
పక్షి పక్షి. గగనం అంటే ఆకాశం. కలబంద అంటే మన కలబంద మొక్కని ఇంట్లో పెంచుకుంటాం, చాలా ఆరోగ్యమైనది, అలివేరా అంటారు. కలబంద. ఖగం అంటే పక్షి, గగనం అంటే ఆకాశం. ఘటన 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 అంటే సంఘటన, అంటే జరిగినది అని అర్థం అనమాట. ఏదైనా జరిగినప్పుడు ఈ సంఘటన జరిగింది అంటాం కదా, అలా ఘటన, జరిగిన విషయం. చే ద ర గాకు దాపుస్తున్నప్పుడు ఇంగా చదరంగ, ఇంకా సున్నప్పుడు ఇంగం చదరంగం. చే ద రంగం చదరంగం. చందం చందం, చ దాకు దాపుస్తున్నప్పుడు ఇందాక ఇందం చందం. మనం అందము చందం అంటాం కదా, అందం చందం, అందం చందం. అందం అంటే అందంగా ఉండడం, దానికి ఊతపదంగానే అదే అర్థంలో వచ్చే విధంగానే అందం చందం అని మనం ఉపయోగిస్తాం అనమాట. చందం చందం. అలా జడ జడ జడ. జలజ 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 అంటే జలజ అంటే జలం నుండి పుట్టినది అని అర్థం. ఇక్కడ జలజ అంటే పద్మము అని అర్థం ఉంది. జలజ అంటే పద్మము. జషం జషం జేషం, ఇది ఒత్తు ఝ ఝ. షాక్స్ షాక్స్ ఉన్న పెడితే షం జషం. టప 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 టప, చిటపట టపటప, డబ డబ దబ దబ అనేటువంటి ధ్వని అనుకరణ శబ్దాలు అన్నమాట. ఇవి ధ్వని అనుకరణ శబ్దాలు. అలా టప 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 టప, చినుకులు చిటపట కురిశాయి అని అంటాం కదా, అలా అలా చిటపటలాగే టప టప. కమఠం కమఠం కమఠం. కమఠం అంటే తాబేలు, టోర్టైస్. ఈ తాబేల్ని కమఠము అంటాము. డబ 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 డబడబ శబ్దం వస్తుంది. వర్షం డబడబా కురుస్తుంది, దబదబా కురుస్తుంది. ఇలా మనం ధ్వని అనుకరణ పదాలని అంటాం. ఢంఖ ఢ కాకు దాపడుతున్నప్పుడు ఇంకా ఢంఖ ఢంఖ. అలాగే తలగడ తలగడ, మనం నిద్రపోవడానికి ఉపయోగిస్తాం కదా దిండు, దాన్ని తలగడ అని అంటాము. అలాగే పథకం 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 పథకం. పథకం అంటే మెడల్. మనం ఏదైనా గొప్ప ఘనకార్యం చేసేటప్పుడు మనకి మెచ్చుకొని సన్మానం చేసేటప్పుడు మెడల్స్ ఇస్తారు కదా, అది పథకం. పథకం. దవడ దవడ దవడ. ధనం ధ నాకు సున్న పెడితే నం ధనం. అలాగే ధనంతో ఇంకొక పదం కలిపి కూడా కొన్ని పదాలు రాయొచ్చు. ధన బలం ధన బా లాక్ సున్న పెడితే లం ధన బలం. నగ నగ. ఇక్కడ నవతరం నగ నవతరం. పడమర పడమర పడమర. తూర్పు పడమర ఉత్తర దక్షిణ, అందులో ఒక దిక్కు పడమర పడమర. దీన్నే పశ్చిమం అని కూడా అంటాము. పడమర పడమర. ఫలం ఫలం. దీన్ని చదివేటప్పుడు ఫలం అనకూడదు, ఫలం. ప అనేది రెండు పెదాలు కలిసి కాస్త ఊది చెప్పాలి, ఫలం. అప్పుడు ఇది సరైన ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఫలం. ఫలవంతం ఫలవంతం. ఫలవంతం అంటే మనం చేసే పనికి ఫలితము రావడం అన్నమాట. చేసే పనికి ఫలితం వచ్చినప్పుడు దాన్ని ఫలవంతమైంది అంటాము. బలపం బలపం. ఒకప్పుడు పలక ఉండేది, పలక పైన చిన్నపిల్లలు అక్షరాలు దిద్దడానికి రాయడానికి బలపం ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా ఉన్నాయి, కాకపోతే అవి రాయడానికి కాకుండా తినడానికి ఉపయోగిస్తుంటారు చాలా మంది, గుర్తించండి. బలపం. భవనం 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 భవనం. భవనం అంటే బిల్డింగ్, పెద్ద ఇల్లు, భవనం. మరకతం మరకతం మరకతం. చాలా విలువైన రత్నము, దాన్ని మరకతము అంటాము. మరకతం అంటే నవరత్నాల్లో ఇదొకటి. నవరత్నాలు అంటే 9 విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి, అందులో మరకతం ఒకటి. మరకతం మరకతం. యమగండం యమగ
డాకు దాపలు సున్నప్పుడు తిందా డాకు సున్నప్పుడు తిండం యమగండం. ఇక్కడ యాకి మాకి తేడా గమనించండి. యా రాసేటప్పుడు సున్నాకి పక్కనే తలకట్టు రాసాము, మా రాసేటప్పుడు సున్నా పైన తలకట్టుని పెట్టడం జరిగింది. ఇది మాత్రం గమనించండి, ఎందుకంటే చాలా మంది ఇవి చాలా తప్పులు రాస్తుంటారు. యమగండం. రచన. రచన. రచన అంటే రచించడం. ఏదైనా ఒక కావ్యాన్ని కథని రాస్తే దాన్ని రచించడం అంటాము, రచన. లవణం. 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 లవణం అంటే ఉప్పు, సాల్ట్. నాకు సున్నా పెడితేనం లవణం. తాగ దాపలు సున్నా పెడితే ఇంత వసంత. తాకు సున్నా పెడితే ఇంతం వసంతం. వసంతం. ఋతువులలో మొదటిది, ఋతువులలో రాజు వసంత ఋతువు, అది వసంతం అంటే వసంతం. కాక దాపలు సున్నా పెడితే ఇంకా శంఖ. ఇంకా సున్నా పెడితే ఇంఖం శంఖం. శంఖం. దాపలు సున్నా పెడితే ఇంకా సున్నా పెడితే ఇంకం షడంగం. షడంగం. షడంగం అనే ఈ పదం ఎలా వచ్చిందంటే షట్ ప్లస్ అంగము షడంగము. షట్ అంటే 6 అంగములు అనేవి భాగాలు, షట్ ప్లస్ అంగము షడంగం. ఆ విధంగా షడంగం అనే పాట వచ్చింది. సమరం. 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 సమరం అంటే యుద్ధం. యుద్ధం. హం. ఇక్కడ వినండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ సాముందు సున్నా వచ్చిన అది సాగ దాపలు సున్నా అని మాత్రం కాదు. ఇక్కడ మాత్రం ఆకు సున్నా పెడితేనే హం, హాకు సున్నా పెడితే హం. హంస. 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 ఎందుకంటే మనకు నేను చెప్పాను కదా, సున్నా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉచ్చరింపబడుతుందని వీడియో చేశానని. అందులో ఉంటుంది ఏంటంటే కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గ, పవర్గ అక్షరాల ముందు సున్నా వస్తే ఆ వర్గాక్షరాల యొక్క అనునాసిక శబ్దాలు వస్తాయి. ఇందాక ఇవి అదే ఆ పద్ధతిని చెప్పాం. వర్గాక్షరాల యొక్క అనునాసికాలు వస్తాయి. అలా కాకుండా యా, రా, లావా, శేష, సాహ ఈ అక్షరాలు తరువాత వస్తే మాత్రం యాక్ సున్నా పడితే యం, రాక్ సున్నా పడితే రం, అలాగే ఉంటాయి అన్నమాట. ఒకవేళ మళ్ళీ యాక్ సున్నా ఉండి యా తర్వాత గా గాని, చే గాని, టా గాని ఉంటే మాత్రం ఆ దాపలు సున్నా అంటాం. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం సింపుల్ గా మీకు అర్థం సింపుల్ గా చెప్తాను. అదే విషయాన్ని యా, రా, లావా, శే, ష, సాహ అక్షరాల ముందు సున్నా వస్తే ఇమ్మనే చదవాలి. యా, రా, లావా, శే, ష, సాహ అనే అక్షరాల ముందు సున్నా వస్తే ఇమ్ శబ్దం వస్తుంది. అందుకు షా ముందు సున్నా వచ్చింది కాబట్టి ఇమ్మనే వస్తుంది, అని శబ్దం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే దాని ముందు యాక్ సున్నా పెడితే యం, హాక్ సున్నా పెడితే యం, హం, రాక్ సున్నా పెడితే రం, అలా చదువుతాం అనమాట. అందుకు ఇక్కడ హంస అనే చదవాలి. హంస. సాగు దాపలు సున్నా పెడితే ఇన్షా అనే అరము గుర్తుపెట్టుకోండి, హంస. అలాగే తాళం. తాళం. రా. ఈ రాకి తేడా. ఇది రచన, ఇది రచన, ఇది రంపం. అంటే పెదవి నాలుకని 2 సార్లు కంపిస్తుంది. రంపం. రాక్ సున్నా పెడితే రం, పాక్ సున్నా పెడితే పం, రంపం. రాక్ సున్నా పెడితే రం, పాక్ సున్నా పెడితే పం, రంపం. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు ఏం చెప్పానంటే యా, రా, లావా, శేష, సహాల ముందు సున్నా వస్తే ఇమ్మని చదవాలని చెప్పాను కదా. మరి ఇప్పుడే పా కంటే ముందు సున్నా వచ్చింది కదా. మరి పా ముందు సున్నా వచ్చినప్పుడు రాక్ సున్నా పెడితే రమ్మని ఎందుకు చదివాము అంటే పా, బా, భా వాటి ముందు సున్నా వస్తే దాని యొక్క ఆ వర్గం యొక్క అనునాసికం ఏంటి? ఇమ్మే కదా. ఇమ్ శబ్దం వస్తుంది. ఆ మా శబ్దము సగం వస్తుంది అన్నమాట. అందుకు ఇది ఒకవేళ పాకు దాపలు సున్నా పెడితే మింపన్న రంపమే అలాగే వస్తుంది. చూడండి, పాకు దాపలు సున్నా పెడితే అని చదివిన రమ్,
రంపం అలాగే వస్తుంది. లేదా ద్రాక్ష ఉన్న పెడితే రం, పాక్ష ఉన్న పెడితే పం అన్న రంపం అని వస్తుంది. అందుకు ఇది ఈ విధంగా మన తెలుగు పదాలు ఏర్పడతాయి. మన తెలుగు పదాల యొక్క వైశిష్ట్యం అనేది అత్యంత శాస్త్రీయమైనది. ఇది ఎంతో శాస్త్రబద్ధమైనటువంటి పదాలు. ప్రతి పదానికి, ప్రతి పదం యొక్క అక్షరాల కలయికకు ఒక సరైనటువంటి కారణాలు ఉంటాయి. అందుకు తెలుగు భాష యొక్క మాధుర్యము చవి చూసిన శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది. అలాగే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మన తెలుగు భాషని కొనియాడారు. అంటే ప్రపంచ భాషల్లో అందమైన భాష ఇటలీ భాష, ఆ తర్వాత మన తెలుగు భాష అని ఆ కీర్తి మన భాషకు దక్కింది. కనుక ఒకసారి ఈ పదాలన్నీ మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఒకసారి జాగ్రత్తగా చదవండి. అలసట, ఆనందం, ఇవతల, ఈవల, ఉదయం, ఊయల, రుణం, రూక, ఎడమ, ఏమనగా, ఏమనగా, ఐదవ, ఒకటవ, కోడ, ఔషధం, అందం, అంతరంగం, అంతరంగం. ఇంత పెద్ద పదం ఉంది కదని చెప్పి మనం భయపడక్కర్లేదు. విడమర్చి అక్షరం కూర్చుకుంటే వస్తుంది. అంతరంగం, అంతఃపురం, అంతరంగం, అంతఃపురం. కలబంద, ఖగం, గగనం, ఘటన, చదరంగం, చదరంగం, ఛందం, జడ, జలజ, జషం, టపటప, కమటం, డబడబ, డంక, తలగడ, పథకం, దవడ, ధనం, ధనబలం, నగ, నవతరం, పడమర, ఫలం, ఫలవంతం, ఫలవంతం, బలపం, బలపం, భవనం, భవనం, మరకథం, మరకథం, యమగండం, 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 రచన, లవణం, వసంతం, 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 శంఖం, శంఖం, షడంగం, షడంగం, సమరం, సమరం, హంస, తాళం, రంపం. ఇవి మన అందమైన తెలుగు పదాలు. ఈ విధంగా మన తెలుగు భాషను అభివృద్ధి పరచుకోవడానికి ఇది ఒక పునాదిగా ఉంటుంది. ఈ విధంగా మీరు చదవండి. మరికొన్ని పదాలు మీకు మీరుగా సొంతంగా తయారు చేయండి. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.